జనమండుగురు భార్యలుగా స్వీకరిస్తున్నాడు మహానుభావుడు. నాయన పెండపూడు సాధువు గారిని పూజించాలంటే మనలాంటి మానవుల వల్ల అవదంటండి. బొలుగులంటే సూపులు ఇట్లా అంటే డబ్బున్న వారు పూజిస్తారండి. ఒక రెడ్డి ధరలు గాని కోమట్లు గాని లక్ష వరాల పూజలతో పూజిస్తారేమో. ఆస్తులున్న కాడ నియమలున్న కాడ అటువంటి మోక్షమైన దేవుడు పెండపూడు సాధువు గారండి. అక్కడికి తల్లి గారి గర్భవాసాన్ని అందంగా నలుగురు అబ్బాయిలు జన్మలయ్యారు. మరి ఎవరో జనమాలో తిరిగొచ్చాడు వెంకన్నో యానం అంటే ఎక్కడ ఉందనుకోవచ్చండి. అదే దాక్షారానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా. దాన్నే ఫ్యాన్సీ అనమన్నారు. దాన్నే ఫ్యాన్సీ అనమన్నారు. ఇంకేమన్నారు? మందేనం. అది మంది కదండి, బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారండి. అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు ఫ్యాన్సీ యానము. దాన్ని కిత్తర్ అన్నారు. ఏమన్నారు? ఏది చెప్తారు అక్కడ? ఏం చెప్తారు? అదే ఊరికి పేరు నాయన. దాన్ని ఫ్రాన్సీ అనమన్నారు. బాబు రమణ యానపిల్లంకన్నా యానపిల్లంకన్నా అంటున్నావు. మీ అన్నయ్యనా బాబు? బాబు నీకెందుకు వచ్చింది డౌట్? మీ అమ్మ కుట్టాడా? అమ్మ కుడతారా అన్నయ్య అవుతాడు, ఊరుకోవయ్యా మాటలో. అది కాదు గాని మీ అన్నయ్య అంటున్నావు. యానపిల్లంక రమణకి మీకు చిన్న తేడా ఉంది బాబు. చెప్పాలంటావా? నాయన లేవయ్యా నా స్వామి మీకు సలహాలేవో. కంగారు పడకండి. పల్లో మల్లో లేవో తానాలే లేవో. లేవయ్యా నా స్వామి మీకు సలహాలేవో. పల్లో